దేశ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. ఈ 78 సంవత్సరాల్లో చాలా మారింది. చాలా స్వేచ్ఛ వచ్చింది. మన కోసం సరిహద్దుల్లో సైనికులు రక్తం ధారపోస్తుంటే, దేశంలో ఉన్న రైతులు వాళ్ళు పోస్తుండు కూడా మనకి ఆహారం అందిస్తుంటే, ఇవేమి పట్టని ప్రజలు కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం తన్నుకొని చస్తున్నారు. ఆ తన్నుకోవటంలో కూడా పేదవాడే బలవుతున్నాడు. బాగా డబ్బున్నవాడు ఇది మనది, మనకి ఈ ప్రాంతం వస్తే, ఈ జిల్లా వస్తే, ఈ మతం ఉంటే మనం చాలా బాగుపడతాం అని అమాయక ప్రజల్ని ఉద్రేకంగా చంపుకునేలాగా తయారు చేస్తున్నాడు. అలా వాళ్ళు చంపుకున్న తర్వాత ఎవరికైతే ప్రాంతం కావాలంటారో, మనకు ఒక రాష్ట్రం కావాలనుకుంటారో, వాళ్ళకి ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమి పేద ప్రజలకి ఏమి రాదు. డబ్బున్నవాడే చాలా బాగుపడతాడు. ఇదంతా ఒక రాజకీయంగా మారుతుంది. రాజకీయ ప్రయోజనం కోసం ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారు. ఇది అమాయకమైన ప్రజలకు తెలియదు. మా ప్రాంతం వాడు, మా నాయకుడు అని కొట్టుకు చస్తున్నారు. వాళ్ళు ఎప్పటికైనా ఒకలాగే ఉంటారు. మా నాయకుడు అని నువ్వు చంపినా, నువ్వు చచ్చినా వాళ్ళు మాత్రం సుఖపడుతూనే ఉంటారు. కష్టం నీది, సుఖం వాళ్ళది. రక్తం దారబోసేది నువ్వు, సింహాసనం ఎక్కేది వాళ్ళు. ఇప్పటికైనా మేలుకో. ఇంకా స్వాతంత్రం ఎలా వచ్చిందంటే, గుండెల పిండి తాగిన పాలని మర్చిపోయి, పాలిచ్చిన తల్లిని గుండెలకు పెట్టే తన్నే రోజులొచ్చాయి. అలాంటి రోజులు మారాలి. ఇంకా ఎలాంటి రోజులొచ్చాయంటే, పసిపిల్లలైనా, ఆడవాళ్ళైనా, ఎవరైనా మానభంగం చేసి చంపేసే అంత వచ్చింది. చంపేసి జైల్లో పెట్టి కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు అడ్డంగా మేపుతున్నారు. ఇది డబ్బున్న వాడికైతే ఒక న్యాయం వస్తుంది. డబ్బు లేకపోతే చంపేసామని చెప్తూ ఉంటారు. డబ్బున్నోడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఒకలాగా ఉంటుంది. డబ్బు లేనివాడైతే ఆటోమేటిక్‌గా వీడే ఆ హత్య చేశాడు, ఆ మానభంగం చేశాడని చంపేస్తారు. నిజానికి వాడు చేశాడో లేదో